ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. నీ లెంత్ వరకు ఒక 12 ఏళ్ల పాపకి గర్ల్కి ఫ్రాక్ అండి. ఇది నాకైతే కస్టమర్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, అలా పిక్ అయితే ఇచ్చారు. క్లాత్ అయితే కనుక ఇది ఇలా మేము స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా టైప్ లాగా ఉందండి, చాలా బాగుంది. మెటీరియల్ అయితే కనుక 3 మీటర్స్ ఫ్రాక్కి క్లాత్ అయితే కనుక ఇచ్చారు. సాటిన్ కూడా 3 మీటర్స్ అండ్ అలాగే కాటన్ కూడాను. ఎందుకంటే సాటిన్ ఒక్కటే వేస్తే మంట వస్తుంది. సాటిన్ వేయడం వల్ల మనకి క్లాత్ ఫ్రాక్ కూడా బాగా మెరుస్తుంది కాబట్టి ఇలా సాటిన్ వేయాల్సి వచ్చింది. లేకపోతే కనుక ఓన్లీ కాటన్ వేస్తే ఫ్రాక్ అంత లుక్ అయితే కనుక వచ్చేది కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫ్రాక్స్ ఏమైనా కానీ ఇంకా ఏదైనా కొత్తగా మోడల్ కటింగ్ కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మేమైతే కనుక తప్పకుండా వీడియో చేస్తాము. ఫ్రాక్ లెంత్ మడత కోసం ఇలా కొంత మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను నేను. ఫ్రాక్ పొడవు వచ్చేసి 38 ఇంచుల ఫ్రాక్ అండి. పాపకి మోకాళ్ళ కింద వరకు వచ్చేలాగా ఉంటుంది ఫ్రాక్ అయితే కనుక. బాడీ అయితే కనుక 12 ఇంచులు బాడీకి తీసేసి ఇలా అయితే కనుక క్లాత్ పక్కన పెట్టేసుకొని, ఇదిగోండి ఇది కింద మొత్తం కూడా ఇలా చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా వాళ్ళు ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫ్రిల్స్ అదే డిజైన్ వచ్చేలాగా అయితే కనుక మేము స్టిచ్ చేసాము. ఇలా కింద మడతల కోసం క్లాత్ మొత్తం కూడాను, కుచ్చు కోసం కూడా ఇలా కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు సేమ్ లైనింగ్ క్లాత్ కూడాను ఎంత పొడవు కావాలో చూసుకొని తీసేసుకున్నాక బాడీ అయితే కనుక ఫస్ట్ లైనింగ్ క్లాత్ కరెక్ట్ కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. ఇలా అయితే కనుక నేను పాప ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో చూసుకొని లైనింగ్ అంతవరకు తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బాడీ కటింగ్ అండి. ఇది ఫ్రాక్ అయితే కనుక 38 పొడవు, బాడీ పొడవు వచ్చేసి 12 ఇంచులండి. 12 ఇంచులకి ఇలాగా నేను మార్కింగ్ అయితే చేసుకొని, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, అలాగే చంక పొడవు కూడా 6 ఇంచెస్ ఉండేలాగా ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాను. పాప బాడీ లూజ్ వచ్చేసి 28 వచ్చిందండి. 28కి అలాగే +4 చేసుకున్నాను, అంటే 32 వచ్చింది. 16 ఇంచెస్ ఒకవైపు వచ్చేలాగా నేనైతే కనుక మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకొని కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. మనకి ఇంకా దీనికి నడుం దగ్గర వచ్చేసి లూజ్ అనేది 14 ఇంచులు ఉంటుందండి. కానీ మనం డాట్స్ వేయడం వల్ల 1 ఇంచ్ కూడాను ఆ 16 ఇంచెస్కి కరెక్ట్గా సరిపోయేలాగా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పార్ట్ వేసేసి బ్యాక్ ఓపెన్ వస్తుంది, జిప్ వస్తుందండి. బ్యాక్ పార్ట్ కూడా ఇలా నేనైతే కనుక కటింగ్ చేసేసుకున్నాను. నేనైతే జిప్ కంటే కూడా ఎక్కువ హుక్స్ పట్టి కూడా బాగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే జిప్ అనేది వాళ్ళు ఇలా వేసి తీసేపాటికి ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మార్చే ఛాన్సెస్ కంటే కూడా ఒక 2 హుక్స్లు పైనుంచి పెట్టుకుంటే కనుక మనకి సరిపోతుంది. కాటన్ క్లాత్ కటింగ్ అయింది కదండి. ఇప్పుడు అలానే సాటిన్ క్లాత్ బాడీకి అండ్ కింద ఫ్రిల్స్ కోసం కూడాను నేనైతే ఇలా అయితే కనుక మడతలు వేసుకొని కటింగ్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ ఏదైనా కానీ కరెక్ట్ కటింగ్ అనేది మనకి కదలకుండా ఉండే క్లాత్ లాగా, అంటే లైనింగ్ క్లాత్ అయితే కనుక బాగా యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని టైంలో పైది కానీ సాటిన్ కానీ చేయవచ్చు. ఎందుకంటే మనకి కాటన్ వేసే అవసరం లేదు, వద్దు అన్నారంటే కనుక అప్పుడు ఇంకా సాటినే వేసుకుంటాం. ముందైతే కనుక కాటన్ వేసి కటింగ్ చేస్తే మనకి ఎలాంటి ఫ్రాక్ అయినా డ్రెస్ అయినా కానీ ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే నీట్గా వస్తుంది. అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఇవన్నీ సేమ్ ఇది ఇలా వేసేసేసి నేనైతే కనుక ఇలా తీసేసుకున్నాను బాడీ పార్ట్. అండ్ అలానే కింద కుచ్చు కోసం కూడా ఇలా మడత పెట్టుకొని ఎటు నుంచి ఎక్కువ లూజ్ వస్తే సాటిన్ క్లాత్ ఎటువైపు నుంచి ఎక్కువగా కుచ్చుకి ఎక్కువ వస్తుందా అని చూసుకొని తీసుకుంటున్నానండి.
ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ మనం ముందుగా కటింగ్ చేసుకున్నాం కదా, అది మడతకి తీసేసి నేను సాటిన్ అయితే కనుక ఇలా వేసి తీసుకున్నాను. ఇదిగోండి సాటిన్, కాటన్ అండ్ పైన క్లాత్ కూడా ఫ్రిల్స్కి ఇలా అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ ఇలా ఫ్లవర్ వచ్చింది కదండి, నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకటి కరెక్ట్గా ఒక ఫ్లవర్ ఉండేలాగా అయితే కనుక ఇలా వేసుకున్నాను. ఇలా వేసి తీసేసాను. ఇదైతే కనుక హ్యాండ్స్ వచ్చేసి పాపకి 3/4 హ్యాండ్ లాగా అన్నమాట. ఇలా మళ్ళీ హ్యాండ్స్కి కూడా ఫ్లవర్స్ వచ్చేలాగా రెండు వైపులా కరెక్ట్గా ఉండేలాగా చూసి హ్యాండ్స్ తీసుకొని మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ అయితే కనుక తీసుకున్నాను. నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ వచ్చిందండి. 12 ఇంచెస్, చంక లూజ్ వచ్చేసి 14 ఇంచెస్, హ్యాండ్ కింద లూజ్ వచ్చేసి 8 ఇంచెస్కి ఇలా అయితే కనుక 3/4 హ్యాండ్ కటింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ బోట్ షేప్లోనే యూ షేప్ లాగా వచ్చింది. ఇలాగా ఫ్రంట్ బ్యాక్ కూడాను నేనైతే కనుక నెక్స్ట్ కటింగ్ చేసుకున్నాను. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.